హలో ఎవరీవన్. ఈ పర్టిక్యులర్ షార్ట్‌లో మనం లీనియర్ రిగ్రెషన్ అల్గోరిథం గురించి చూద్దాము. ముందు షార్ట్స్‌లో మనం ఆల్రెడీ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ట్రైనింగ్ ఆఫ్ ఎనీ సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్ అల్గోరిథం ఏంటో చూసాము. అవి హైపోథెసిస్, లాస్ ఫంక్షన్, ఆప్టిమైజర్ అండ్ ఇంకా అట్ లాస్ట్ ఎవాల్యుయేషన్ మెట్రిక్స్. సో ఈ పర్టిక్యులర్ హైపోథెసిస్, లాస్ ఫంక్షన్, ఆప్టిమైజర్ ఇంకా ఎవాల్యుయేషన్ మెట్రిక్స్ అనేవి లీనియర్ రిగ్రెషన్ కేసులో ఏం యూస్ చేస్తామో చూద్దాం. సో మన హైపోథెసిస్ వచ్చేసి ఈక్వేషన్ ఆఫ్ లైన్. అది ఎలా కనిపిస్తుందంటే y = θ0 + θ1 × x1 + θ2 × x2. ఒకటే ఫీచర్ ఉంటే అప్పుడు ఓన్లీ x1 ఒకటే ఉండిద్ది. కానీ మనకి సమ్ కేసెస్‌లో ఇంకా ఎక్కువ ఫీచర్స్ ఉండొచ్చు. అప్పుడు దీన్ని అయితే ఇలా ఎక్స్టెండ్ అయితే చేయొచ్చనమాట. మనకి నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ లైన్ కాస్త ప్లెయిన్, హైపర్ ప్లెయిన్ అలా మారిపోతా ఉండిద్ది. సింగిల్ డైమెన్షనల్‌లో మనం లైన్ అంటాం. అండ్ దాని కరస్పాండింగ్ లాస్ ఫంక్షన్ వచ్చేసి మీన్ స్క్వేర్డ్ ఎర్రర్. అండ్ మీన్ స్క్వేర్డ్ ఎర్రర్ ఫార్ములా ఏంటి? 1/n సమ్మేషన్ ఆఫ్ i ఫ్రమ్ 1 to n y - y క్యాప్ హోల్ స్క్వేర్. ఈ y అనేది యాక్చువల్ వాల్యూ, వేరాస్ ఈ y క్యాప్ అనేది ప్రెడిక్టెడ్ వాల్యూ. ఈ ప్రెడిక్టెడ్ వాల్యూ మనకి హైపోథెసిస్ నుంచి అయితే వస్తది. ఇది నథింగ్ బట్ y క్యాప్. అండ్ దెన్ ఆప్టిమైజర్‌లో మనం ఏం యూజ్ చేస్తాము? గ్రేడియంట్ డిసెంట్ అయితే యూజ్ చేస్తాము. అండ్ దాని ఫార్ములా వచ్చేసి θnew = θ old మైనస్ ఆల్ఫా టైమ్స్ లాస్ విత్ రెస్పెక్ట్ టు దట్ θ. అండ్ ఎవాల్యుయేషన్ మెట్రిక్స్ ఏం యూజ్ చేస్తాం? R2 స్కోర్ అయితే మనం ఎంత బాగా పర్ఫార్మ్ చేసింది లీనియర్ రిగ్రెషన్ మోడల్ అనేది చెక్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇవి మనకి స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ లీనియర్ రిగ్రెషన్ అల్గోరిథం. ఇంకేమైనా మోర్ డీటెయిల్స్ కావాలనుకుంటే నేను లీనియర్ రిగ్రెషన్ వీడియో ట్యాగ్ చేస్తాను. దాన్ని అయితే రిఫర్ చేయండి.